వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో కూడా ఎవరు ఎటువైపు ఉంటారు లేదా ఎవరికి లాభం, అంటే 2024 ఎలక్షన్స్ ఎవరికి లాభంగా ఉంటాయి, ఎవరికి నష్టాన్ని కూడా కలిగిస్తాయి అనేది దానికి సంబంధించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా చాలా రసవత్తరంగా సాగుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి పార్టీలు ఏవైనా కానీ వాళ్ళ ప్రతి పార్టీ కూడా ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకుంటూనే ఉంటారు. ఒక పక్క ప్రణాళికతో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ప్రతి ఒక్క పార్టీ కూడా. అంటే వాళ్ళకు తగ్గట్టుగా, అంటే వాళ్ళకున్నటువంటి బలాబలాలను, వాళ్ళకున్నటువంటి మైనస్ను అధిగమిస్తూ బలంగా ముందుకు వెళ్ళడానికి ప్రతి పార్టీ కూడా ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యంగా ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలతో ముందుకు వెళ్తూ ఉంటాడు, ప్లాన్స్తో కూడా ముందుకు వెళ్తూ ఉంటాడు. అయితే ఆయనకి ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రజల నుండి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ వ్యతిరేకతను గుర్తించినటువంటి ఆయన అభ్యర్థులు మార్పు ద్వారా అధిగమించాలనేసి కూడా భావిస్తూ ఉన్నారు. జనరల్గా ఏంటంటే అభ్యర్థులు మార్చినంత మాత్రాన అక్కడ ప్రజల్లో వ్యతిరేకత పోదు. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇన్ కేసు నేను నా నియోజకవర్గంలో నేను ఏమీ పని చేయకపోతే ఆటోమేటిక్గా ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారు. అంటే నేను పని చేయలేదు కదా, వేరే అతను వచ్చినప్పుడు పని చేస్తాడు అని కొత్త వ్యక్తిని నిలబెడితే అతను కూడా పని చేస్తాడా చేయలేదా అనేది నెక్స్ట్ కాలం నిర్ణయిస్తుంది. అంటే అధికారం ఇచ్చిన తర్వాత ప్రజలకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ప్రజలు ఒకటి గుర్తిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కానీ లేదా ఆ నియోజకవర్గాలన్నింటిలో ఉన్నటువంటి మంత్రి కానీ వీళ్ళు పని చేయలేదు అంటే రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే వాళ్ళు పని చేయాలంటే అవన్నీ కూడా ఏదో ఫ్రీగా చేసేటివి కాదు, దానికి ఆర్థికంగా ఉండాలి. ఒక నియోజకవర్గ అభివృద్ధి, ఆ నియోజకవర్గ సమస్యలు మనం పరిష్కరించుకోవాలంటే అక్కడ ఆర్థికంగా ప్రభుత్వం దగ్గర నుండి కూడా నిధులు అయితే రావాలి. ఆ నిధులు రాని పక్షంలో 100% అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ నిధులు రావో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా పనిచేయరు. అంటే డబ్బులు లేకుండా వాళ్ళు ఎందుకు పనిచేస్తారు? అధికారం ఉన్నంత మాత్రాన పనిచేయరు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి, ఆ డబ్బులు ఉంటే అప్పుడు కూడా వాళ్ళు పనిచేయకపోతే అటువంటి లీడర్ అనే వ్యక్తి 100% నాట్ సూటబుల్. అతని ప్లేస్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి, మంచి వ్యక్తి, కొత్తవారు, ఇతను ప్రజలకు సేవ చేసేటువంటి గుణం కలవాడు అనుకున్న వాళ్ళకి ఇస్తే 100% గెలుస్తుంది. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకుండా కొత్త వారికి లేదా ఇక్కడికి మార్పులు చేర్పులు, ఇన్ఛార్జీల నియామకాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న లాజిక్ని అయితే మర్చిపోతున్నారు. నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులు ఆ నియోజకవర్గాలకి కేటాయించాలి. కాబట్టి అలా కేటాయించిన పక్షంలో అక్కడ కేటాయించలేదనుకో ఆటోమేటిక్గా ఆ ఎమ్మెల్యే కూడా ఏమి చేయలేడు. అయితే రీసెంట్గా ఎంతో సన్నిహిత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితో బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పారు, ఆ నియోజకవర్గాని కోసం, అంటే మంగళగిరి నియోజకవర్గం కోసం 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంటే అందులో కేవలం 120 కోట్ల రూపాయలు మాత్రమే నిధులు మంజూరు చేశారు. అది కాకుండా తన సొంత డబ్బుతో, అలాగే కాంట్రాక్టులు అంటే పార్టీ ఎటు ఇస్తుంది కాబట్టి కాంట్రాక్టులు పనిచేసి వాళ్ళకి ఆ కాంట్రాక్టర్స్ కూడా డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి కూడా వాళ్ళు నా మీద ఒత్తిడి తెస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఆయన పని చేయడానికి అక్కడ ప్రభుత్వం నుండి నిధులు ఏవైతే రావాలో అవి రాలేదు. ఆ నిధులన్నీ కూడా ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల పేరుతో అందరికి బటన్ నొక్కి ఫ్రీగా డబ్బులు వేస్తున్నారు. ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటివి చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే
జగన్మోహన్ రెడ్డి గెలిచిపోతారా? గెలవరు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలు ఈ పొత్తు పెట్టుకోవడంతో పాటుగా బీజేపీని కూడా తమతో పాటు కలుపుకొని తీసుకెళ్లాలని కూడా బీజేపీ పార్టీతో కలిపి వెళ్ళాలనేసి కూడా భావిస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో తెలుస్తుంది. తద్వారా 2014 ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు అయితే వచ్చాయో అవన్నీ రిపీట్ అవుతాయనేసి కూడా ఇటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా భావిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అటు జనసేన పొత్తుతో అసెంబ్లీలో అడుగు పెట్టాలనేసి కూడా 2029 నాటికి కూడా మనం చూసినట్లయితే అటు ఒంటరిగా అధికారంలోకి రావడానికి కూడా ఒక పక్క స్కెచ్ గీసుకున్నట్టుగా కూడా మనం తెలుస్తుంది జనసేన పార్టీ, అలాగే బీజేపీ కూడా. అయితే అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది సెకండరీ, కానీ ఒక ప్లాన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర. అయితే ప్రాంతీయ పార్టీలకు ఈ లెక్కలు ఒకలాగా ఉంటాయి, జాతీయ పార్టీలకు ఈ లెక్కలు మరోలాగా ఉంటాయన్నమాట. దాన్ని ఆలోచిస్తే అంటే జాతీయ పార్టీలు ఏ విధంగా ఉండబోతుంది అంటే తమకు లాభ నష్టాలు లేదా సీట్ల గురించి, ఓట్ల లెక్కల గురించి వేస్తూ ఉంటారు. జనరల్గా అన్ని పార్టీలు ఒంటరిగా బలపడాలనేది కూడా చూస్తూ ఉంటుంది జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా, అంటే పొత్తులతో లేకుండా బలపడడానికి చూస్తూ ఉంటుంది. అయితే బీజేపీ కూడా 2029 నాటికి ఏపీ పైన తమ యొక్క పట్టు నిలుపుకోవడం కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలి. అంటే ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ముందుకు రావాలి. అంటే రానున్న ఎన్నికల్లో, అంటే ఈ ఎలక్షన్స్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా పార్టీని బలోపేతం, అంటే పార్టీని ప్రజల్లో ఇండిపెండెంట్ గా గతంలో ఒక 20 సంవత్సరాలకు ముందు ఏ విధంగా ఉండేదో తెలుగుదేశం కాంగ్రెస్ అనేది ఏ విధంగా ఆ 2 పార్టీలే ప్రధానంగా ఉండేవి కదా, ఆ విధంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ జనసేనతో మాత్రమే కలిసి వెళ్ళాలని తొలిత భావించింది, కానీ జనసేన అందుకు అంగీకరించలేదు. అందుకే ఈ కూటమికి రావాల్సినటువంటి పరిస్థితి అటు బీజేపీకి కావచ్చు, జనసేనకు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా బీజేపీకి ఈ పరిస్థితి అయితే తప్పలేదని చెప్పుకోవచ్చు. అందుకే వీలైనటువంటి ఎక్కువ సీట్లు, అంటే ఎక్కువ పార్లమెంటరీ స్థానాలు కనుక అడగాలనేసి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి అక్కడ అధికారంలో ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ సైతం ఏపీలో ఉనికిని చాటుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. దానికి సంబంధించి రీసెంట్ గా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీకి అంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిల గారు పార్టీలో చేరడం, తన యొక్క పార్టీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ఇక ఏపీ పగ్గాలను కూడా అప్పగించనున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఆమె నాయకత్వం కనుక వహించినట్లయితే 100% చాలా మంది వైసీపీ నుండి, గతంలో కాంగ్రెస్ పార్టీలో నుండి వైసీపీలోకి వెళ్ళిన వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎవరికైతే టికెట్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదో వాళ్ళందరూ కూడా ఎక్కువగా కాంగ్రెస్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. తద్వారా ఏంటంటే రానున్న ఎలక్షన్స్ లో, అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్స్ కాకపోయినా 2029 ఎలక్షన్స్ కి కొంత పార్టీ అయితే చాలా బలంగా వెళ్తుంది అనే ఒక ప్రయత్నాలు అయితే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే వైసీపీలో కొంత అసంతృప్తిని గుర్తించినటువంటి వారు ఉన్నారు. ఆ పార్టీలో చేర్చుకునేటువంటి అవకాశం అక్కడ వైసీపీలో ఎవరికైతే జగన్మోహన్ రెడ్డి పాలన పైన కావచ్చు, ఆయన ఎవరికైతే టికెట్స్ ఇవ్వలేదో వాళ్ళ గురించి కావచ్చు, ఇప్పుడు ఆర్కే మనం చూస్తున్నాం ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా, వీళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ పార్టీలో చేర్చుకునే దానికోసం కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఈ విధంగా అది ఆ అసంతృప్తులను కూడా పార్టీలో చేర్చుకొని ఒకే ఊపులో తేవాలని, ఒకే విధంగా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ముందుకు వెళ్ళాలనేసి అయితే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఆ గెలుపుతో కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్న పార్టీగా మనం చెప్పుకోవచ్చు. అదే ఊపుని, అదే స్ఫూర్తిని కూడా నింపుకొని ఏపీలో కూడా అధికారం వైపు వెళ్ళాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ బీజేపీతో పోల్చుకుంటే మాత్రం కాంగ్రెస్ కు కొంత సానుకూలతమైనటువంటి ఫలితాలు, అంటే
మంచి ఫలితాలు అయితే చూపిస్తూ ఉంది. వామపక్షాలతో కలిసి పోటీ చేయడం ద్వారా ఏపీలో ప్రధాన రాజకీయ పక్షాలకు కూడా ఇవాళ గెలుపోవటమును నిర్దేశించేటువంటి స్థాయికి కూడా కాంగ్రెస్ చేరుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే 100% అక్కడ మనకి తెలుగుదేశం జనసేనతో పాటుగా కాంగ్రెస్ కూడా ఇచ్చేసిందంటే ఈ మూడు పార్టీలు అధికార పార్టీని ఓడించి అధికారంలోకి వస్తే ఈ పార్టీలు కూడా బలపడతాయి. అంటే రానున్న ఎన్నికలు ఈ పార్టీ కూడా బలపడతాయని చెప్పుకోవచ్చు, అంతేగాని వేరే ఏదేం కాదు. అయితే బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనారిటీ ఓట్ల ఏదైతే ఉంటాయో అవి గుంపు గుర్తుగా తనకు పడవనేసి కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. కాబట్టి అది 100% వాళ్ళనైతే పొత్తుతో వెళ్ళరనమాట. ఇక్కడ టీడీపీకి కూడా అటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ వారితో కలవాలనే కోరుకుంటుంది. అయితే ఒకవేళ తాను గెలుపొందితే ప్రధాని మోడీతో సాన్నిహిత్యం కొనసాగించాలనేసి కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ ఆలోచన మరోలా ఉంది. బీజేపీని కలుపుకొని వెళ్తే కేంద్ర ఎన్నికల సంఘం సాయంతో పాటుగా భారీగా ఆర్థిక సాయం అయితే వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక వర్గాల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు అనేసి కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటు జనసేనతో సైతం ఇదే అభిప్రాయంలో ఉంది. ఈ రెండు అంటే టీడీపీ జనసేన ఇదే అభిప్రాయంలో ఉంది. ఈ మూడు పార్టీలు కలిస్తే 2014 మించి మంచి మెజారిటీతో అధికారంలోకి రావచ్చు అనేసి కూడా ఒక అంచనా అయితే వేసుకుంటుంది. మొత్తానికి ఏపీ రాజకీయాలు కనుక మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా కొంత ఇంట్రెస్టింగ్గా రసవత్తరంగా మారుతూనే ఉంటాయి, సాగుతూనే ఉంటాయి. ఇది ఇక ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో ఎవరెవరు ఏ పార్టీ నుండి అంటే ఎవరెవరు ఏ పార్టీకి ఏ విధంగా ఉండబోతుంది, ఏ పార్టీకి లాభం వస్తుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుంది, ఏ పార్టీ ఎవరి వైపు అంటే ఏ పార్టీతో కలిసి పొత్తులో వెళ్తుంది అనే దానికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడండి. ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే మీరు 100% తెలుగు ఫోకస్ టీవీ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ చూస్తూనే ఉంటాం.